హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిజైన్ యువర్ స్టైల్. ఇవాళ క్రాప్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది చూడండి, ఇది క్రాప్ టాప్ అండి, సెమీ స్టిచ్డ్. ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు. బ్లౌజ్ ఇది సెమీ స్టిచ్డ్ ఇచ్చారు, కానీ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది. సో మనం ఇదంతా మొత్తం ఓపెన్ చేసి తన సైజ్కి ఫిట్ చేసి ఇవ్వాలి. మనం ఇప్పుడు కటింగ్ చూద్దామండి. బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇదైతే బోట్ నెక్ స్టిచ్ చేయమని చెప్పారు. బ్యాక్ ఓపెన్ ఇది. సో చూసారు కదా, బ్లౌజ్కి రా ఎడ్జెస్ ఉంది కదండి, దీన్ని తీసేసేయాలి మనం. రా ఎడ్జెస్ తీసేసామండి. ఇది బ్లౌజ్ టోటల్ లెంత్ వచ్చేసి, ఇది క్రాప్ టాప్ కాబట్టి మనకి లెంత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అంటే స్కర్ట్ ఎక్కడికి వేస్తారో దానికి ఒక 1 ఇంచ్ పైకి వేస్తారు క్రాప్ టాప్కి. సో దీని మెజర్మెంట్ వచ్చేసి లెంత్ వచ్చి మనకి 15.5 అండి. ఇప్పటికి 15 తీసుకున్నాను. ఇది వచ్చి మనకి సీమ్ అలవెన్స్కి వెళ్ళిపోతుంది. 15.5. ఇక్కడ కూడా అంతే, ఇది 15.5 తీసుకున్నాము. ఇది సీమ్ అలవెన్స్కి. ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. తన షోల్డర్ వచ్చి 17 ఉంటుంది. 17 అంటే 17 అంటే 14 అంటే 14లో హాఫ్ 7 ఇంచెస్. సో 7 సీమ్ అలవెన్స్కి ఒక 1/2 ఇంచ్. నెక్ వచ్చి 4.5 తీసుకున్నాము. షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆమోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి, 7 ఇంచెస్. షోల్డర్ ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలండి, ఫుల్ షోల్డర్ కాబట్టి. చెస్ట్ 34.5 సారీ, చెస్ట్ 34.5. 34 అంటే మనకి 8.5. 34. సో 34కి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 29.5 అండి, అంటే అరౌండ్ 30 అంటే 7.5. ఇది 1 ఇంచ్ డాట్స్ కోసము, 2 ఇంచెస్ వచ్చి సీమ్ అలవెన్స్ కోసం, ఖర్చు కోసం. సో ఇక్కడ చెస్ట్ పార్ట్ నుంచి వేస్ట్కి లైన్. ఇది క్రాప్ టాప్ కాబట్టి ఈ డౌన్ అనేది కిందకు వస్తుంది బాగా, కానీ వేస్ట్ అంటే ఇక్కడ నడుము అనేది మనకి స్టాండర్డ్ మెజర్మెంట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంటుంది. సో ఇక్కడికి 1 ఇంచ్ డిఫరెన్స్ ఉందన్నమాట తనకి. ఇది వచ్చేసి 34.5, వేస్ట్ 29.5 అంటే అరౌండ్ 30. ఇక్కడ ఇది వచ్చేసి నడుము కరెక్ట్ కొలత, ఇక్కడ వచ్చేసి 28.5 ఉంది, అంటే 28 తీసుకున్నాను. 28.5 అంటే 7.5 ఇంచుకి మిడిల్కి తీసుకోవాలన్నమాట. సో మనకి ఇది డాట్ పట్టేసరికి మనకి ఇక్కడ షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది స్టిచ్ చేసేటప్పుడు, లాస్ట్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఇక్కడ మెజర్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 28.5, ఇక్కడ 29.5 చూసుకోవాలి. ఇది ఆమూలము 16 ఇంచెస్ అంటే హాఫ్, అందులో 8 ఇంచెస్. వాళ్ళు వెనక డెప్త్ వచ్చేసి కింద ఎక్కువ వద్దన్నారు. సో 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చి పై నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ చిన్న డ్రాప్ అనేది తీసుకున్నానండి, జస్ట్
బ్యాక్ ఓపెన్ కాబట్టి దీన్ని ఇట్లా తిప్పుకున్నానంటే మన సైడ్కి, అంటే ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి ఇది మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా వదిలేదు కదా వెనక హుక్స్కి వాటి కోసము, దాన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. దీన్ని సేమ్ ఇట్లానే డ్రా చేసుకున్నాము. ఇంచెస్ కట్కి ఎప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఇక్కడ లైట్ కర్వ్ అనేది ఇస్తున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 3.5 తీసుకుంటున్నానండి నేను. ఇక్కడ బోట్ నెక్ అంటే జస్ట్ షేప్ అనేది కొంచెం చేంజ్ చేస్తున్నాను నేను. ఫ్రంట్ క్రాస్ తీసేసుకోండి. ఫస్ట్ పాయింట్ 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. బస్ట్ 3.5 ఇంచ్. ఇది 1 ఇంచ్ తీసుకున్నానండి ఇక్కడ. బాడీ అయిపోయింది. హ్యాండ్స్ చూద్దామండి. ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము మెయిన్ క్లాత్తో. తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా పెడతాం అనేది నేను చూస్తాను.
క్లాత్ అనేది ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ క్లాత్తో నేను హ్యాండ్స్ తీస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చి పఫ్ స్లీవ్స్ తీస్తున్నాను. చూద్దాం. హ్యాండ్ లెంత్ వచ్చి 11.5 అండి. సో 11.5 అంటే మనం ఇందులో పఫ్ స్లీవ్స్ తీయాలి. మనకి కింద బార్డర్ని నేను సపరేట్ చేస్తున్నాను. కింద బార్డర్ రెడీ వచ్చి 3 ఇంచెస్ వస్తుంది. సో 11లో 3 ఇంచెస్ మైనస్ చేస్తే మనకి 8 ఇంచెస్. ఆ 8 ఇంచెస్కి మనము ఇది కింద బార్డర్ అండి. రిమైనింగ్ దాంట్లో ఆ 8 ఇంచెస్లో మనము పఫ్ స్లీవ్స్ తీస్తాము. సో మీ ఫోల్డింగ్ సైడ్ వచ్చి మీ సైడ్ చూసుకోండి, మీ సైడ్ ఎలా చూసుకోండి. ఇది వచ్చి మనకి స్టిచ్చింగ్ పోతుంది. 8 ఇంచెస్, 3 ఇంచెస్ వచ్చి ఆమ్ డౌన్ అండి. మామూలు 16 అండి. 16 అంటే మనకి 8 ఇంచెస్. సో ఇక్కడ 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైన 3 ఇంచెస్ వచ్చి ఇది పఫ్ కోసం తీస్తున్నాను. ఇక్కడ మనం యాక్చువల్గా కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకొని రిమైనింగ్ క్లాత్ని కొంచెం ఖర్చుకుంచుకొని రిమైనింగ్ క్లాత్ మనం కట్ చేస్తాము. కానీ దీంట్లో మనం అట్లా కట్ చేయొద్దండి. ఎందుకంటే మనకి ఇది ఫ్రిల్ పెట్టిన తర్వాత ఎంత వస్తుందో దాన్ని చూసుకొని దాన్ని బట్టి ఈ కింద బెల్ట్ అనేది మనము రెడీ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రిల్ వస్తుంది, ఇక్కడ ఫ్రిల్ వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఈ బెల్ట్ని ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఇదండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఒక లైనింగ్ తీసుకున్నాము, లైనింగ్ కట్ చేసుకున్నాము. నెక్ విత్ మనం 4 ఇంచెస్ తీసుకుంటున్నామని చెప్పాను కదా. 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని, అంటే నేను జస్ట్ మీకు లైనింగ్ మీద డ్రా చేసి చూపించాను. అది అంటే జస్ట్ ఐడియా కోసం చూపించాను. కానీ బోట్ నెక్కి మనం క్యాన్వాస్ పెట్టుకుంటేనే నీట్గా వస్తుంది. నెక్ డెప్త్ వచ్చేసి 8 ఇంచెస్ డెప్త్ అండి. ఇది నెక్ బ్యాక్ సైడ్ పైన అనమాట. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎక్కువ డీప్ వద్దు, బ్రాడ్ వద్దు అని చెప్పారండి. సో జస్ట్ చిన్నగా తీసాను. 1 ఇంచ్కి ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి.
ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్నాను. ఇలా వస్తుందండి నెక్. అలాగే ఫ్రంట్ నెక్ కూడా తీద్దాము. ఫ్రంట్ 3.5 స్టార్ట్ చేస్తాను. ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్. బ్లౌజ్కి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ స్కర్ట్. స్కర్ట్ వేస్ట్ మెజర్మెంట్ అయితే అలాగే 30 ఇంచెస్. చూద్దాం. 22 అంటే 44 అండి. ఆల్మోస్ట్ 12 ఇంచెస్ ఎక్కువ ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే మొత్తం టోటల్ రిమూవ్ చేసేయాలండి. చూసారు కదా ఇక్కడ ఇది సెట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ ఫినిష్ అయిపోయిందండి. చూసారా ఇది బోట్ నెక్ పెట్టాను. జస్ట్ నెక్కి స్కలప్ లేస్ వేసేసాను. బ్యాక్ సైడ్ చిన్న డ్రాప్ పెట్టాను. హుక్స్ పట్టే దగ్గర ప్లెయిన్గా లేకుండా జస్ట్ చిన్న ఉనుకు కోసం ఈ లేస్ కూడా ఇక్కడ అటాచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఇచ్చానండి. ఫ్రీ హ్యాండ్స్. బ్లౌజ్ అయితే రెడీమేడ్ లుక్ వచ్చిందండి బ్లౌజ్కి. చూడండి 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్ అంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అది లూజ్ కోసం. సో నేను దీన్ని 32 ఇంచెస్గా గ్యాదరింగ్ ఫ్రిల్స్ చేశాను. చూడండి నెక్స్ట్ 30 ఇంచెస్. ఫ్రిల్స్ అన్ని గ్యాదర్ చేసేసరికి 34 వచ్చింది. సో ఇది బెల్ట్ పెట్టి స్టిచ్ చేసేసరికి మనకి 32 ఇంచెస్ వస్తుంది. సో ఆ 2 ఇంచెస్ అనేది వేస్ట్ లూజు. ఈ ఫ్రిల్స్ని లైట్గా ఐరన్ చేసుకున్నాము. ఈ విధంగా ఫ్రిల్స్ అనేది ఇట్లా చిన్న చిన్నగా గ్యాదరింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఫాలింగ్ క్లాత్ కాబట్టి మనకి స్టిక్గా నిలవదండి ఫ్రిల్స్. సో ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసాను నేను. చూడండి దీనికి వేస్ట్ బెల్ట్ జాయిన్ చేస్తాను. చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. స్కర్ట్ రెడీ అయిపోయిందండి. వేస్ట్ 30 అనుకున్నాం కదా మనం, ఎంత వచ్చిందో చూద్దాం. 32 ఇంచెస్ అండి.
అంటే 30 ఇంచెస్ కరెక్ట్ వేస్ట్, రెడీ వేస్ట్. 2 ఇంచెస్ వచ్చి లూసింగ్ అనమాట. చూడండి నా ఫ్రంట్ జస్ట్ చిన్న ఇట్లా సింపుల్గా లక్కన్స్ ఇచ్చేసాను. చూడండి ఎలా ఉందో. బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగా వచ్చిందండి. బ్లౌజ్ కూడా రెడీమేడ్ లుక్ వచ్చింది. చూడండి డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.